హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీఎస్టీ టెక్నాలజీస్. ఈ వీడియోలో మనం టాస్క్ మేనేజర్ అంటే ఏందో తెలుసుకుందాం. అసలు ఈ టాస్క్ మేనేజర్ యూజ్ చేసి మనము ఏంది కంట్రోల్ చేయొచ్చు అండ్ ఎలా దాన్ని మనం యూజ్ చేయొచ్చో ఈ వీడియోలో మనము చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వచ్చేసి మన టాస్క్ బార్ మీద ఈ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయినాయి. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే స్క్రీన్ అనేది సమ్టైమ్స్ పర్ఫార్మెన్స్ అనేది స్లోగా ఉంటుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే మనకు స్క్రీన్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది క్లోజ్ చేయడానికి, ఏమైనా అప్లికేషన్స్ కానీ ఏదైనా కానీ. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే మనం టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇది ఏంటంటే ఒక సిపియు అనమాట. అంటే సిపియు సంబంధించినటువంటి మెమోరీ, అంటే లైక్ అప్లికేషన్స్ అనేటివి అన్నీ మనకి ఇందులో రన్ అవుతుంటుండే బ్యాక్గ్రౌండ్లో. ఓకే, మనకు పైన వచ్చేసి మనం జస్ట్ ఈ 3 యాప్సే మనకు ఓపెన్ చేసామని మనం అనుకుంటాం. బట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఇలా ఎన్నో మనకు అంటే ఈడైన అప్లికేషన్స్ అనేవి రన్ అవుతుంటాయి. సో దీనివల్ల ఏమవుతాయంటే కొన్నిసార్లు మనకు పర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంది. సో మన సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ స్లో అవుతే ఆటోమేటిక్గా మన వర్క్ అనేది డిలే అవుతుంది అండ్ మనము కొంచెం అనేబుల్ టు ప్రొసీడ్ టు అదర్ వర్క్ ఆల్సో, రైట్? సో మనం ఆ టైంలో ఏం చేయాలంటే మనము ఇక్కడ ఈ టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇక్కడ యాప్ హిస్టరీ, పర్ఫార్మెన్స్, స్టార్టప్ యాప్స్, యూజర్స్ అన్నీ. సో ఇక్కడ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనేది ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు సిపియు ఎంత యూటిలైజేషన్ ఉంది, ఓకే, అండ్ మెమోరీ ఎంత స్పేస్ ఉంది, అండ్ ఎంత రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది, ఓకే, అండ్ డిస్క్ ఎంత పర్సంటేజ్ మిగిలింది, ఇవన్నీ మనకు ఇక్కడ మనకు ఈ పర్ఫార్మెన్స్లో మీరు చూడొచ్చు అనమాట. సో ఇది ఎలా అంటే మనము యూజ్ చేసే అప్లికేషన్స్ బట్టి ఈ సిపియు మెమరీ అనేది ఇంక్రీజ్ అవ్వడము, డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ యూటిలైజేషన్ 33% అని 30% చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడము, డిక్రీజ్ అవ్వడము జరుగుతుంది కదా. సో అలా అనమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక్కొక్కసారి మనకు అప్లికేషన్స్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. అంటే దాన్ని ఈవెన్ మనం ఇక్కడ క్లోజ్ కూడా చేయలేకపోతాము. ఎంత క్లిక్ చేసినా ఇక్కడ కొన్నిసార్లు మౌస్ అనేది స్టక్ అవ్వడం, లేదా ఇది మనం క్లోజ్ చేస్తున్న సిస్టమ్ స్టక్ అవ్వడం ఇలా జరుగుతుంది. అలాంటి టైంలో ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ యాప్స్ అని ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసి మన రైట్ క్లిక్ ఇచ్చి మన మౌస్ మీద ఇక్కడ చూడండి ఎక్స్పాండ్, రిసోర్స్ వాల్యూస్ ప్రొవైడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మీరు ఎండ్ టాస్క్ ఉంది కదా, దీని అనేది క్లిక్ చేయాలన్నమాట. సో ఇది క్లిక్ చేస్తే చూడండి, ఇది ఆటోమేటిక్గా స్క్రీన్ మీద అనేది మనకు 1 క్లిక్లోనే మనకి ఇది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు ఏదైనా సిస్టమ్ స్టక్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఈజీగా దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎండ్ టాస్క్, ఓకే. సో ఇలా మనము ఈ అప్లికేషన్ మనం ఇక్కడ ఎండ్ టాస్క్ కొట్టినట్లయితే అది మనకు పర్మనెంట్గా ఇక్కడ మనకు అప్లికేషన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం టాస్క్ మేనేజర్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.